హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము అనంతగిరి హిల్స్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. ఇంత లేట్గా ఎందుకు స్టార్ట్ అయ్యాము అంటే యాక్చువల్గా మా రూమ్ చెక్-ఇన్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 o'clock అనమాట. సో అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేసేదేం లేదు. సో అందుకే 8 o'clock స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా అనంతగిరి హిల్స్ వెళ్ళాలి అని అంటే 1 night స్టే ఉంటేనే బాగుంటుంది. సో మేము 12 o'clock కల్లా అక్కడికి రీచ్ అయిపోతాం. సో రీచ్ అయ్యి 12 o'clockకి ఎలాగో రూమ్ చెక్-ఇన్ టైం కాబట్టి సో మేము అక్కడ లగేజ్ అవన్నీ పెట్టేసి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి లంచ్ చేసి అక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తాం. ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ రూమ్కి వచ్చేస్తాం. రూమ్కి వచ్చేసి నైట్ అక్కడే స్టే ఉంటాం. రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మేము అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి వెళ్తాం. వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయాను, నా లాస్ట్ పరిగి రైడ్ ఉంది కదా, ఆ రైడ్లో నా గ్లౌస్ పోయాయి అనమాట. ఎవరైనా ఇన్కేస్ ఆ వీడియో చూడకపోతే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కమింగ్ టు ది పాయింట్, గ్లౌస్ అయితే పోయాయి అనమాట పరిగి రైడ్లో. అంటే ఒకటి ఉంది, ఒకటి పోయింది. సో ఓకే, అప్పుడప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఇంకో గ్లౌస్ తీసుకున్నాను అనమాట. అవి కూడా సేమ్ ఆల్పిన్ స్టార్సే, ఎస్పీడీ వర్షన్ అనమాట. నా బైక్లో చేంజెస్ వచ్చేసి లైక్ మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే ట్యాంక్ గ్రిప్స్ ఇన్స్టాల్ చేయించేసాను. అండ్ ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాను డైనమిక్ రైడర్స్లో. అది వచ్చేసి గార్డియన్ గేర్స్ కంపెనీ అనమాట ట్యాంక్ బ్యాగ్. అండ్ ట్యాంక్ గ్రిప్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి ట్యాంక్ గ్రిప్స్ వచ్చేసి నాకు 1000 rupees ఎంతో కాస్ట్ అయింది. గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి, అంటే నాకు గ్రిప్పింగ్ చాలా బాగుంది. మనం ఎంత హార్డ్గా బ్రేకింగ్ చేసినా కానీ ముందుకేం పుష్ చేయట్లేదు. సో ట్యాంక్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ట్యాంక్ బ్యాగ్ గురించి మాట్లాడాలంటే ట్యాంక్ బ్యాగ్ కంపెనీ వచ్చేసి గార్డియన్ గేర్స్ అనమాట. నేను డైనమిక్ రైడర్స్లో తీసుకున్నాను. ట్యాంక్ బ్యాగ్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఎక్స్టెన్షన్ కూడా ఉంది, ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఎక్స్టెండ్ చేసి ఉందన్నమాట ట్యాంక్ బ్యాగ్ అనేది. అండ్ ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ అనమాట. ఇక్కడ మ్యాగ్నెట్స్ ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, మ్యాగ్నెటిక్లో అయితే హార్డ్గానే స్టిక్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ పెట్టుకోవచ్చు, మనం ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ లోపల వచ్చేసి నా గోప్రో మైక్ అన్ని సెటప్ మొత్తం లోపలే ఉంటుంది. సో దట్ అంటే నేను నా లగేజ్ బ్యాగ్లో ఎలాగా నేను గోప్రో మైక్ అవి పెట్టలేను. సో అలాగని చెప్పి నేను సపరేట్గా గోప్రో మైక్ కోసం సపరేట్గా బ్యాగ్ కూడా క్యారీ చేయలేను. సో అందుకనే ట్యాంక్ బ్యాగ్ తీసుకున్నాను. సో దట్ ఇప్పుడు నేను అందులోనే అన్నీ పెట్టేసుకోవచ్చు, నా గోప్రో మైక్, నా మొబైల్ కానీ. నా మొబైల్ అలాగా పైన మ్యాప్స్కి పై జిప్లోకి వెళ్ళిపోతుంది. నా సెకండ్ మొబైల్ వచ్చేసి లోపల పెట్టేస్తాను. అండ్ ఈ రైడ్లో అయితే మిర్రర్స్ ఇన్స్టాల్ చేస్తాను. సో ఏ ప్రాబ్లం లేదు. జానాది క్రాష్ గార్డ్స్ ఇన్స్టాల్ చేశాను. ఇది వచ్చేసి సింగిల్ స్లైడర్ అనమాట. క్రాష్ గార్డ్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే నా సైలెన్సర్కి లైక్ డీబీ కిల్లర్స్ ఇన్స్టాల్ చేస్తాను, ఎందుకంటే లైక్ RRPs ఉంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకని. అండ్ మన బండికి అయితే నెంబర్ ప్లేట్ వచ్చింది TG08AC9121. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారో లేదో తెలీదు, అక్కడ మోటో డైరీస్ అని చెప్పేసి యూట్యూబ్ నేమ్ మెన్షన్ చేశాను నెంబర్ ప్లేట్ మీద. అండ్ ముందైతే ఇక్కడ దేవుడిది స్టిక్కర్ ఉంది. అండ్ పైన మళ్ళీ నా ఛానల్ నేమ్ ఉంది, ద మోటో డైరీస్ అని. ఇప్పుడైతే కోల్డ్ స్టార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవడమే. లెట్స్ గో, సీ యూ ఇన్ ద గోప్రో వ్యూ. సో మేమైతే ఇప్పుడు అనంతగిరి హిల్స్కి స్టార్ట్ అయ్యాం. మేము యాక్చువల్గా ముందేమనుకున్నామంటే ఓకే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. కానీ అనంతగిరి హిల్స్కి అలా కాకుండా లైక్ 1 night స్టే ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేము మళ్ళీ మా ప్లాన్ చేంజ్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ రైడ్లో 2 vehicles వెళ్తున్నాయి, నాది అండ్ ధనుష్ది. నా లాస్ట్ వీడియోలో చూసారు కదా, డ్యూక్ 390, అదే మేమిద్దరమే వెళ్తున్నాం ఈ రైడ్లో కూడా. సో 4 members వెళ్తున్నాం మళ్ళీ సేమ్. ఇక్కడ నుంచి అయితే 77 kilometers ఉంది. ఓకే, మెల్లగా క్రూజ్ చేసినా సరే రీచింగ్ టైం వచ్చేసి 1 hour 44 minutes చూపిస్తుంది. ఓకే, అటు ఇటు వేసుకున్న ఒక 2 hours వేసుకున్నా 9 అయింది కాబట్టి ఒక 11 కల్లా వెళ్ళిపోతాం. మధ్యలో బ్రేక్స్ స్టాప్స్ అన్నీ తీసుకున్నా సరే మేము 12 కల్లా వెళ్ళిపోతాం.
యాక్చువల్గా ఇంత స్లోగా ఎందుకు వెళ్తున్నాము అంటే యాక్చువల్గా మీకు తర్వాత చూపిస్తాను. నా పెట్ ఉందన్నమాట, మా బ్యాగ్లో ఉంది. సో వాడి పేరు వచ్చేసి రూబీ అనమాట, షిట్జు. దగ్గర దగ్గర 1 year అవుతుంది. తర్వాత నేను చూపిస్తాను వాడిని. వాడైతే చాలా యాక్టివ్ ఉంటాడు అండ్ కొంచెం కొంచెం ట్రైన్ కూడా అవుతున్నాడు ఇప్పుడిప్పుడే. సో పెట్స్కి అలా తీసుకొని వెళ్తే వాళ్ళకి కూడా ఫుల్ హ్యాపీ అండ్ వాటికి కూడా తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా సిటీ అయితే దాటేయాలి ముందు. అండ్ గ్లౌస్ ఎందుకు వేసుకోలేదు అని అంటే లాస్ట్ రైడ్ పరిగి వీడియోలో నేను మీకు చూపించాను కదా గ్లౌస్. ఆ గ్లౌస్ పోయాయి అనమాట. లైక్ పోవడం అంటే ఒక గ్లవ్ పోయింది, పరిగి రైడ్లోనే పోయింది ఒక గ్లవ్. సో ఇప్పుడైతే వేరే గ్లౌస్ అయితే తీసుకున్నాను నేను. సో ప్రజెంట్ గ్లౌస్ ఎందుకు వేసుకోలేదంటే లైక్ చెయ్యి అంతా స్వెట్ ఉందన్నమాట. అంటే ఇందాకే మొత్తం లగేజ్ అవన్నీ ప్యాక్ చేసుకొని అన్నీ చేసేసరికి ఫుల్ స్వెట్ అయిపోయాము అందరం. సో స్వెట్ ఉంది కదా, సో స్వెట్ ఉన్నప్పుడు మరి వేసుకుంటే గ్లౌజ్ స్మెల్ వచ్చేస్తాయి. సో అందుకని గ్లౌజ్ ఇప్పుడైతే వేసుకోలేదు. అండ్ నా కొత్త గ్లౌస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ గ్లౌస్ కూడా చాలా బాగున్నాయి, సేమ్ ఆల్పిన్స్టార్ గ్లౌసెసే, ఎస్పీడీ వర్షన్ అనమాట. ఎస్పీడీ లైక్ పవర్ రేంజర్స్ చూసే ఉంటారు కదా చాలామంది, పవర్ రేంజర్స్ చూస్తూ ఉంటారు కదా. సో ఆ ఎస్పీడీ పవర్ రేంజర్స్ థీమ్ అనమాట. గ్లౌస్ అయితే బాగున్నాయి. మీకు ఆ గ్లౌస్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడే జస్ట్ ఓఆర్ఆర్ అయితే ఎంటర్ అయ్యాం. ఓఆర్ఆర్ ఎంటర్ అయిన తర్వాత రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అంటే ఖాళీగానే ఉన్నాయి, ఎంటీ రోడ్సే ఉన్నాయి మొత్తం. సో చూద్దాం ఎంత టైం పడుతుందో ఏంటా అని. అండ్ ఇందాక వచ్చేప్పుడైతే నేను రికార్డ్ చేయలేదు కానీ లైక్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది. ఏమైందో అంత కరెక్ట్గా తెలీదు. లైక్ ఫ్లైఓవర్ పక్కన కార్ అయితే కింద పడిపోయింది. ఫ్లైఓవర్ పైనుంచే పడిపోయింది అనుకుంటా కిందకి. ఎందుకంటే వెహికల్ అయితే అంటే మొత్తం పల్టీ కొట్టినట్టు రివర్స్లో ఉందన్నమాట వెహికల్ అయితే. కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి రా నాయన. కార్స్ కానీ బైక్స్ కానీ ఏవైనా సరే కొంచెం స్లోగా మెల్లగా డ్రైవ్ చేయండి. మెల్లగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి. ప్రాబ్లం ఏముంది చెప్పండి స్లోగా వెళ్తే. వాళ్ళు కూడా లైక్ అంటే ఎంతో ఎంజాయ్మెంట్తోనే ఉంటూ ఉంటారు కదా. సడన్గా ఒక్కసారి ఆ ఎంజాయ్మెంట్ మొత్తం డిసప్పియర్ అయిపోతే అసలు చాలా ఘోరంగా ఉంటుంది అసలు. అదైతే నేను రికార్డ్ అయితే చేయలేదు, అంటే ఎందుకో రికార్డ్ చేయాలనిపించలేదు. అది అసలు రికార్డ్ చేసే సీన్ కాదు కదా. సో అందుకే రికార్డ్ అయితే నేను చేయలేదు. బట్ నేను మీతో జస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రైడింగ్ చేయండి, వెళ్ళండి, ఫన్ చేయండి, బాగా ఎంజాయ్ చేయండి. రైడ్స్కి వెళ్ళండి, ట్రిప్స్కి వెళ్ళండి, బాగా కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి అండ్ జాగ్రత్తగా వెళ్ళండి. లైక్ మీరు అనుకునే టైం కంటే ఒక 1/2 hour 1 hour ముందే స్టార్ట్ అవ్వండి. కొంచెం మెల్లగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఇంట్లో ఫ్యామిలీస్ వెయిట్ చేస్తూ ఉంటాయి మన కోసం, కొంచెం చూసుకొని వెళ్ళండి. అండ్ అలాగే ర్యాష్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి, ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరికైనా సరే ఒకటే చెప్తాను నేను, మీరు రైడ్స్కి వెళ్ళండి కానీ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. అండ్ నేనైతే గ్లౌజ్ ఇంకా వేసుకోలేదు. మళ్ళీ కామెంట్లో నన్ను వేసుకోకండి, రైడింగ్ ప్రికాషన్స్ తీసుకోమంటున్నాడు కానీ నువ్వే గ్లౌజ్ వేసుకోలేదు ఏంటని చెప్పి. చెయ్యి స్వెట్ ఉండడం వల్ల నేను వేసుకోలేదు. మేము ముందు బ్రేక్ఫాస్ట్కి అవుతాం, అక్కడైతే నేను గ్లౌజ్ వేసేసుకుంటాను. మళ్ళీ కామెంట్స్లో నన్ను వేసుకోకండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఇక్కడ నుంచి లైక్ అరౌండ్ 30 kilometers ఎంతో ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. 1 hour చూపిస్తుంది రీచ్ టైము. మ్యాక్సిమం ఫాస్ట్గానే వెళ్ళిపోతాం. అండ్ ఇవే నా కొత్త గ్లౌస్. ఇవి కూడా సేమ్ ఆల్పిన్స్టార్సే, ఆల్పిన్స్టార్ ఎస్పీడీ వర్షన్ అని చెప్పాను కదా ఇందాక. ఇవే గ్లౌజ్ అయితే చాలా బాగున్నాయి, గ్రిప్ బాగుంది, అంతా ఓకే. రైడ్ కూడా చాలా వరకు చేశాను. సో ఇంకా లెట్స్ గో. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ అంతా అయిపోయింది. సో కొంచెంసేపు రెస్ట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే
పప్పీ ఉందని చెప్పాను కదా. అండ్ పప్పీని నేను మీకు చూపించలే కదా, నేను మీకు తర్వాత నెక్స్ట్ ఫ్యూయల్ స్టాప్ ఒకటి తీసుకుందాం. ఫ్యూయల్ స్టాప్ తీసుకున్నప్పుడు అక్కడ నేను మీకు పప్పీని చూపిస్తాను. సో ఫ్యూయల్ స్టాప్ అయితే తీసుకున్నాం. మీకు క్లియర్గా నేను వన్స్ అక్కడ రిసార్ట్కి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత అక్కడ నేను మీకు చూపిస్తాను వాడిని. అక్కడ క్లియర్గా నేను మీకు వాడిని చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఫ్యూయల్ స్టాప్కి ఆగాం. ఇప్పుడు మళ్ళీ జస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి దగ్గరలోనే ఉంది బంక్. సో ఇక్కడే కొట్టించేద్దామని చెప్పి ఇక్కడ ఆగాం. ఇప్పుడు మళ్ళీ వాడిని తీయాలంటే చాలా కష్టం. సో వన్స్ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నేను మీకు అక్కడ చూపిస్తాను వాడిని బయటికి తీసిన తర్వాత. సో ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంది. ఎగ్జాక్ట్గా 47 మినిట్స్ చూపిస్తుంది. మీకు చెప్పాను కదా ట్యాంక్ గ్రిప్స్ గురించి. ట్యాంక్ గ్రిప్స్ తీసుకున్నా అని చెప్పేసి. ట్యాంక్ గ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి. గ్రిప్పింగ్ చాలా బాగుంది. ఇప్పటికే లైక్ అప్రాక్స్ నేను ఒక 45 కిలోమీటర్స్ ఎంతో తీసాను. సో 40 to 45 తీసాను. గ్రిప్పింగ్ అయితే చాలా బాగుంది. సో ట్యాంక్ గ్రిప్స్ గురించి అదే. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి గార్డియన్ గేర్స్ నుంచి తీసుకున్నాను. డైనమిక్ రైడర్స్లో తీసుకున్నాను. గార్డియన్ గేర్స్ కంపెనీ బ్యాగ్ వచ్చేసి. బ్యాగ్ బాగుంది. బ్యాగ్ చాలా బాగుంది. మ్యాగ్నెటిక్తో వస్తుంది ట్యాంక్ బ్యాగ్. సో డైరెక్ట్గా మీరు మెటల్ ట్యాంక్ ఉంటే డైరెక్ట్గా మీరు ట్యాంక్కి మ్యాగ్నెట్తో మౌంట్ చేసేయచ్చు. మ్యాగ్నెటిక్ గ్రిప్ అయితే బాగుంది. అండ్ మ్యాగ్నెటిక్ హోల్డ్ కూడా చాలా బాగుంది. చాలా టైట్ హోల్డ్ ఉంది మ్యాగ్నెటిక్ హోల్డ్ కూడా. మ్యాగ్నెట్ అయితే చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. సో ఈ బ్యాగ్ అయితే నేను రికమెండ్ చేస్తాను. బ్యాగ్ అయితే బాగుంది చాలా. సో ఇప్పుడైతే మనం రిసార్ట్ దగ్గర వరకు అయితే వచ్చాం. ఇక్కడ నుంచి రిసార్ట్ ఇంకా 7.3 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. రోడ్స్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగున్నాయి. రిసార్ట్కి ఎంటర్ అవ్వడానికి మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ లోపలికి వచ్చాం అనమాట. సో ఆ లెఫ్ట్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి సేమ్ రోడ్ మొత్తం సేమ్ ఇలానే ఉంది. అంటే లెఫ్ట్ అండ్ రైట్ చెట్లు మధ్యలో ఇలాగా రోడ్డు ఉంది. సో అక్కడ నుంచి అయితే రోడ్ చాలా బాగుంది. అండ్ రోడ్స్ కూడా బాగున్నాయి. ఇంతవరకు ఏంటంటే రోడ్స్ కొంచెం అనీవెన్ ఉన్నాయన్నమాట. అంటే లైక్ కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ టిల్ట్స్ ఉన్నట్టు, కొంచెం అనీవెన్ ఉన్నట్టు ఉందన్నమాట రోడ్డు. సో దానివల్ల ఏంటంటే 80 క్రూజ్ చేయడానికి కూడా, అంటే 80 క్రూజ్ చేసేయచ్చు, కాకపోతే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం రోడ్స్ బాగానే ఉన్నాయి. అంటే నీట్గా రోడ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఇక్కడ నుంచి అయితే. యాక్చువల్గా అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కాకపోతే ఏంటంటే అంటే పెట్ ఉందని చెప్పాను కదా, రూబీ ఉన్నాడని. సో వాడి వల్ల కొంచెం లేట్గా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. స్లోగా రైడ్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా మేము అక్కడెక్కడో రైట్ వెళ్ళాలి, మిస్ అయిపోయాము. సో మ్యాప్స్ చూసుకోలేదు. నేను మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాను. మ్యాప్స్ చూసుకోవడం మర్చిపోయా. సో మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని బ్యాక్కి వెళ్తున్నాం. ఎక్కువ డిస్టెన్స్ ఏం బ్యాక్ రాలేదు, కొంచెం పర్వాలేదు. అంత ఎక్కువ డిస్టెన్స్ ఏం రాలేదు, బ్యాక్కి కవర్ చేసేయచ్చు ప్రాబ్లం. సో గైస్ ఇప్పుడైతే మళ్ళీ కొంచెం బ్యాక్కి వెళ్తున్నాం. అంటే యాక్చువల్గా ఏమైందంటే రూట్ మిస్ అయిపోయామన్నమాట. సో యాక్చువల్గా వేరే రూట్ నుంచి వెళ్ళాలంట. మేము వేరే రూట్ నుంచి వచ్చాం. అసలు ఫుల్ రూట్ మొత్తం మారిపోయామన్నమాట. ఇదంతా పరిగి రోడ్డే. యానపల్లిలో ఏదో ఉంటుంది, అక్కడ మేము యాక్చువల్గా లోపలికి తిరగాలంట. సో మేము ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ చూసుకొని లోపలికి వెళ్ళిపోయాక రిసార్ట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళేమో అదేంటి యానపల్లి వైపు నుంచి రావాలి, మీరు యానపల్లి దగ్గర లోపలికి తిరగాలని చెప్పేసి చెప్పారు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ బ్యాక్కే వెళ్తున్నాం. సో యాక్చువల్గా వెళ్ళాల్సిన రూట్ అయితే ఇదే. యానపల్లి వైపు నుంచి వెళ్ళాలంట. యాక్చువల్గా వెళ్ళాల్సిన రూట్ ఇది. ఇందాక వేరే రూట్కి వెళ్ళిపోయామని చెప్పాం కదా, బ్యాక్కి వచ్చాం కదా. సో ఇప్పుడైతే కరెక్ట్ రూట్కి వచ్చాం. ఇది వెళ్ళాల్సిన రూట్. యానపల్లికి 5.2 కిలోమీటర్స్ ఉంది. ఇంకా వన్స్ అక్కడికి వెళ్ళాక కాల్ చేయమని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ వేరే రూట్ ఉంటుందంట. ఇప్పుడైతే ప్రజెంట్ యానపల్లి దగ్గరికి వెళ్తున్నాము. ఈ రూట్ అయితే అదే రూట్. 5.2 కిలోమీటర్స్ ఉంది కదా.
తెలియకుండా వస్తే ఇదే బాధ, ఇదే ఇబ్బంది అయిపోద్ది. అంటే ఈ రూట్స్ అంత కరెక్ట్గా ఐడియా ఉండదు, అంటే ఈ విలేజెస్ ఈ రూట్స్ అంత కరెక్ట్గా ఐడియా ఉండదు కదా మనకి. సో ఈ రూట్స్ అవన్నీ ఇబ్బంది అయిపోద్ది ఇలాగే మనకి. పైగా ఇది అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం ఫారెస్ట్ ఏరియా అనమాట. అంటే ఆ ఫారెస్ట్ ఏరియా అవ్వడం వల్ల ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట, అంటే రూట్ తెలుసుకోవడానికి. సో ఇక్కడ చూసారు కదా, ఇటు అటు రెండు వైపులా చెరువు ఉందన్నమాట. బాగుంది, ఆ రోడ్ అయితే బాగుంది. మనకైతే ఇంకా 2.7 కిలోమీటర్స్ ఉంది. సో యానపల్లి విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. ఐ మీన్ ఇది విలేజ్ జంక్షన్. ఇది స్ట్రైట్గా వెళ్తే తండూరు అంట, లెఫ్ట్ పరిగి ఉంది. ఇందాక జంక్షన్ దగ్గర ఆగాం కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే పరిగి రోడ్ అని చెప్పి నేను మీకు చూపించాను కదా. సో అక్కడ నుంచి లెఫ్టే తీసుకున్నాం మేము. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ పరిగి రోడ్డే ఎంటర్ అయ్యాము. సో ఆ లోపల నుంచే వచ్చి వెళ్ళాలంట రిసార్ట్కి అయితే. అక్కడ నుంచి అయితే లైక్ 8.2 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి. ప్రజెంట్ ఆల్రెడీ కొంచెం ముందుకు వచ్చాం. ప్రజెంట్ ఇప్పుడు 6.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. రిసార్ట్కి వెళ్ళిన తర్వాత నేను మీకు రిసార్ట్ చూపిస్తాను. అండ్ రిటర్న్ అయ్యేటప్పుడు నేను మీకు రిసార్ట్ ఎలా ఉంది ఏంటి, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను మీకు చెప్తాను. సో దట్ ఎవరైనా ఇన్ కేస్ మీరు అనంతగిరి హిల్స్కి విజిట్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, అంటే ఓకేనా ఈ రిసార్ట్ ఏంటి, ఓకేనా కాదా ఏంటి అని చెప్పేసి. సో అది రిటర్న్ వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఆ రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్స్ అయితే అంటే అంతేం బాగాలేదు. అంటే లొకేషన్ అంతా బాగానే ఉంది, ప్లెజెంట్గా బాగుంది, కానీ ఎర్లీ మార్నింగ్స్లో నైట్ టైమ్స్లో బాగానే ఉంటుంది, కానీ రోడ్స్ అయితే అంతేం బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే గ్లౌస్ ఎందుకు తీస్తానంటే గ్లౌస్ స్వెట్ అయిపోయాయి అనమాట. ఈ గ్లౌస్తో ఇబ్బంది ఏమవుతుందంటే స్వెట్ అయిపోతున్నాయి చాలా ఫాస్ట్గా. నా హ్యాండ్స్ అనేవి స్వెట్ అయిపోయాయి అనమాట. సో స్వెట్తో పెట్టుకోను కదా, సో పెట్టుకోలేదు. మళ్ళీ సేమ్ మార్నింగ్ అదే ప్రాబ్లం, ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాబ్లం. సో అందుకే గ్లౌస్ అయితే పెట్టుకోలేదు. అండ్ రోడ్స్ అయితే చూస్తున్నారు కదా, రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. కానీ వెళ్ళిన డెస్టినేషన్ 100% న్యాయం చేస్తే చాలు, వెళ్ళిన డెస్టినేషన్ బాగుంటే చాలు. రోడ్స్ ఎలాగున్నా సరే అప్పుడు అదంతా మర్చిపోతాం కదా మనం. అంటే రోడ్స్ ఎలాగున్నాయి, మనం ఎంత కష్టపడి వచ్చాం ఏంటి అవన్నీ మర్చిపోతాం కదా. సో లెట్స్ సీ. నేను కూడా ఫస్ట్ టైమే అనంతగిరి హిల్స్ రావడం. సో చూద్దాం, నాకు కూడా అంత ఐడియా లేదు ఎలా ఉంటుంది అని. సో చూద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో గైస్ ఫైనల్గా రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ ముందు ఉంది కదా అదే రిసార్ట్, ఆ ముందు కనిపిస్తున్నాయి కదా అవే రిసార్ట్స్. చూడడానికి అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ నుంచి చూడడానికి. లోపల ఎలా ఉంటుందా ఏంటి అనేది మనం చూడాలి వెళ్ళాక. నేనైతే డెఫినెట్గా మీకు నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పేస్తాను, అంటే రిసార్ట్ బాగుందా బాగాలేదా ఏంటి అని చెప్పేసి. సో అంటే ఎవరికైనా ఇన్ కేస్ అనంతగిరి హిల్స్ రావాలి అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా అంటే యూజ్ అవుతుంది కదా. సో నేనైతే జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పేస్తాను. బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. సో చూద్దాం. ఇప్పుడైతే రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చాం. లా ఫారెస్ట్ నేచర్స్ రిసార్ట్ బాగుంది చూడడానికి అయితే. లోపలికి వెళ్ళాక చూద్దాం. సో ఫైనల్గా అయితే రిసార్ట్కి వచ్చేసాం. ఇక్కడైతే బైక్ పార్కింగ్ అంట, ఇక్కడ కనిపిస్తుంది కదా అది గేట్. అలా వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అనమాట. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. సో గైస్ ఇప్పుడే రిసార్ట్లో మొత్తం చెక్ ఇన్ అంతా అయిపోయింది. లగేజ్ అంతా పెట్టేసి లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్తున్నాము చూడడానికి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక్కడ అనంతగిరి హిల్స్కి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఆ టెంపుల్కి వస్తారు, ఎందుకంటే టెంపుల్ చాలా బాగుంటుందంట. అండ్ టెంపుల్ బాగా ఫేమస్ కూడా. సో మనం కూడా చూద్దాం. అండ్ రూమ్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించలేదు కదా, రూమ్ అయితే నేను మీకు చూపిస్తాను తర్వాత. రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి, రూమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ రూమ్స్కి వ్యూ
మెయిన్ కదా. సో వ్యూ చాలా బాగుంది అక్కడ నుంచి, లైక్ ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం, ఆన్ ది వేలోనే ఉన్నాం ఆల్రెడీ. యాక్చువల్గా అయితే ఇందాక మేము వచ్చిన రూట్ కూడా ఇదే రూట్. సో అప్పుడు మేము ఏమనుకున్నామంటే, ఫస్ట్ మా ప్లాన్ ఏముండే అంటే, ఓకే ఆన్ ది వే కదా, సో చూసుకొని వెళ్ళిపోదాం అని అనుకున్నాం రూమ్కి. అంటే ఫస్ట్ టెంపుల్ విజిట్ అనేది అయిపోద్ది కదా అని చెప్పి అలా అనుకున్నాం. కానీ ఏమైంది అంటే, లైక్ లగేజ్ అవన్నీ ఉన్నాయి కదా, సో లగేజ్ అంతా హెవీ లగేజ్ పట్టుకొని, పైగా మా డాగ్ కూడా ఉందని చెప్పాను కదా, సో అవన్నీ పట్టుకొని వెళ్ళడం కష్టం అని చెప్పేసి నేను రూమ్లో లగేజ్ మొత్తం ప్లేస్ చేసేసి వెళ్దామని చెప్పి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేస్తాం అనమాట. సో ఇందాక మేము వచ్చాం కదా, సో ఇక్కడే లెఫ్ట్ తిరిగి వచ్చాం మేము ఇందాక. సో ఇప్పుడే మేము ఫారెస్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము ఇందాక. సో ఇదే వెల్కమ్ టు అనంతగిరి ఫారెస్ట్. ఇదే ఫారెస్ట్ అనమాట, ఇదంతా ఫారెస్ట్ ఏరియానే. మొత్తం ఇటు అటు మొత్తం ఫారెస్టే, ఏం ఉండదు, మొత్తం అంతా ఫారెస్టే. ఇక్కడ మీరు చూసారు కదా స్లో డౌన్ వైల్డ్ లైఫ్ అహెడ్ అని. ఏంటంటే లైక్ ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, సో మెల్లగా వెళ్ళాలన్నమాట. ఎందుకంటే లైక్ యానిమల్స్ అటు ఇటు అంటే అనుకోకుండా మనకు తెలియకుండా జంప్ చేసి వచ్చేస్తూ ఉంటాయి. సో స్లోగా వెళ్ళాలన్నమాట. ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా, ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ యాక్చువల్గా రోడ్ అయితే చాలా బాగుంది, కాకపోతే ఫారెస్ట్ కదా, సో అదే కొంచెం ఇదనమాట. 20 స్పీడ్ లిమిట్ ఉంది అక్కడ, చూసారు కదా. అంటే యాక్చువల్గా ఫారెస్ట్ ఏరియా కదా, సో అటు ఇటు ఏమైనా సడన్గా వచ్చేస్తే వెహికల్స్ మీదకి పడిపోతాం కదా, సో అందుకని చెప్పేసి ఆ స్లో డౌన్ బోర్డు అయితే ఉంది. సో అది ఫారెస్ట్ ఏరియా అయినా కానీ రోడ్స్ చాలా బాగున్నాయి. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇదే టెంపుల్ అనమాట. సో ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రన్స్. లోపల ఫుటేజ్ తీయడానికి ఉంటుందో లేదో నాకు తెలియదు, ఒకవేళ ఉంటే నేను తీస్తాను, లేదు అంటే బయటకు వచ్చాక నేను చెప్తాను మీకు. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఫైనల్గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా అయింది. అండ్ టెంపుల్ చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. కానీ అంటే లోపల రికార్డ్ చేయడానికి అయితే ఏం లేదు, అంటే రికార్డ్ చేయడానికి అవ్వలేదు, రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు, లోపలికి రికార్డ్ చేయలేదు లోపల. జస్ట్ బయట నుంచి కొన్ని సినిమాటిక్స్ తీశాను. ఎవరైనా ఇన్ కేస్ అనంతగిరి హిల్స్ విజిట్ అయితే పక్కా నేనైతే చెప్తాను, పక్కాగా మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే సినిమాటిక్స్ చూడండి. సినిమాటిక్స్ ఇన్ 3, 2, 1 గో. సో ఇదే రూమ్ అయితే నేను దిగింది, చాలా బాగుంది. ఇది వచ్చేసి 8,000 పడింది 4 మెంబర్స్కి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక 2 బెడ్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ 3 చిన్న బెడ్స్ ఉన్నాయి, అండ్ అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది చిన్నది. అండ్ ఇది బాల్కనీ మీకు చూపిస్తాను. రూబీ అని చెప్పాను కదా, వీడే. రూబీ హాయ్ చెప్పు. రూమ్ అంతా కొంచెం మెస్సీ ఉంది, అవాయిడ్ చేయండి. ఇది బాల్కనీ.
ఇది బాల్కనీ వ్యూ, అదంతా ఫాగ్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ అటు సైడ్ అవి వేరే రూమ్స్ అనమాట, బోత్ సైడ్స్. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం, అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి. సో యా, లెట్స్ గో. సో యా, ఇప్పుడైతే మేము అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. మేమున్న రూమ్ నుంచి 17 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడైతే అప్రాక్సిమేట్లీ 11 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ 6 కిలోమీటర్స్ వచ్చాం మేము. అక్కడికి వెళ్ళి వ్యూ అది చూసి కొంతసేపు వ్యూ ఎంజాయ్ చేసి కొంతసేపు టైం స్పెండ్ చేసి మేము అక్కడ నుంచి రిటర్న్ మళ్ళీ రూమ్కే వస్తాం. రూమ్కి వచ్చి లగేజ్ అది తీసుకొని మేము స్టార్ట్ అయిపోతాం. విల్ గో బ్యాక్ టు అవర్ హోమ్స్. కొంచెం తొందరగా స్టార్ట్ అవుదామని అనుకున్నాం, కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంక రూమ్ గురించి మాట్లాడుకుంటే, రూమ్ నేను మీకు చూపించాను కదా, రూమ్ అయితే అదే. రూమ్ అయితే బాగుంది, అదైతే 4 మెంబర్స్కి. లైక్ కానీ హ్యాపీగా ఒక 7 మెంబర్స్ అయితే సరిపోతారు. అండ్ రూమ్ బాగుంది, అండ్ వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ వ్యూ, మెయిన్లీ వ్యూ అనమాట. ఆ రూమ్ నుంచి బయట బాల్కనీ వ్యూ చూపించాను కదా నేను మీకు, ఆ వ్యూ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా మేము ముందే చూసాం వ్యూ, కానీ నేను అప్పుడు రికార్డ్ చేయలేదన్నమాట. నేను జస్ట్ అప్పుడే లేచాను, సో అందుకే నేను అప్పుడు రికార్డ్ చేయలేదు. తర్వాత నేను మీకు రికార్డ్ చేసి చూపించాను. అది కాలేజ్ ఎంట్రన్స్ అనుకుంటా అది. ఓకే, టెంపుల్ వరకు రావాలి. వచ్చాక ఇది టెంపుల్ అనమాట. సో టెంపుల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇది వ్యూ పాయింట్ అనమాట. అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ప్రజెంట్ ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసేయాలంట. మేము వచ్చేది అటు నుంచి వచ్చాం, అటు సైడ్ నుంచి వచ్చి వెహికల్స్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసేయాలి. వెహికల్ ఇక్కడ పార్క్ చేసేసి మేము అటువైపు వెళ్ళాలన్నమాట. సో చూపించాను కదా, వ్యూ పాయింట్ అయితే అదే. యాక్చువల్గా ఇంకా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది. మేము కరెక్ట్గా సన్ రైజ్ అయిన కొంచెం టైం తర్వాత వచ్చాం మేము. అంటే మరీ అంత లేట్ కాదు, కానీ ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడైతే రిటర్న్ రూమ్కి వెళ్తున్నాం అనమాట. రూమ్కి వెళ్ళి లగేజ్ అది తీసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతాము. రూమ్కి వెళ్ళాక లగేజ్ తీసుకొని రిటర్న్ స్టార్ట్ అయిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే రిటర్న్ స్టార్ట్ అయ్యాం ఇంటికి. లగేజ్ అవన్నీ తీసుకొని రూమ్ చెక్అవుట్ చేసేసి ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అయ్యాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు రిసార్ట్ గురించి చెప్తానని చెప్పా కదా, ఐ మీన్ ఫామ్ హౌస్ గురించి. లా ఫారెస్ట్ రిసార్ట్ అయితే చాలా బాగుంది. అనంతగిరి హిల్స్కి విజిట్ అయ్యేలా ఉంటే ఇక్కడ స్టే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రూమ్ అయితే చాలా బాగుంది. రావాలి అని అనుకుంటే ఎవరైనా సరే మీరు లైక్ యానపల్లి రూట్ కొట్టండి. డైరెక్ట్గా యానపల్లి వచ్చేసి అక్కడ పరిగి రోడ్ ఉంటుంది. పరిగి రోడ్ లెఫ్ట్కి, అక్కడ లెఫ్ట్ తిరిగి పరిగి రోడ్ ఎంటర్ అయ్యి అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మీరు అక్కడ నుంచి మీరు లా ఫారెస్ట్కి రూట్ పెట్టుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యా, that's it for today guys. See you in the next one. Bye bye.